హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సురేష్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మేమైతే మా హస్బెండ్ నాకు కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి అయితే ఒక సస్పెన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఈ వ్యూ. చూస్తూ ఉంటే అటు ఇటు చెట్లు మధ్యలో గుహలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక గుహలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. దూరం నుండి చూస్తే, దగ్గరకు వస్తే నార్మల్గా ఉంటుంది, బట్ దూరం నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. సో ఎక్కడికి వెళ్తున్నామంటే కన్నా నాకైతే సర్ప్రైజ్ ఇచ్చాడు. బట్ నాకు ఈ రూటు చీర్యాల రూటు. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ చీర్యాల టెంపుల్ ఏమో అనుకున్నా, కానీ చీర్యాల టెంపుల్ కూడా కాదు. దానికంటే కొంచెం ముందుకు వెళ్తే ఒక లేక్ వస్తుంది, అండర్ ద మూన్ లేక్ అని చెప్పి. నేను ఫస్ట్ పేరే డిఫరెంట్గా ఉంది, అండర్ ద మూన్ అంటే నేను ఏదో కొంచెం సెటప్ ఉంటుంది మూన్ లాగా, డెకరేషను అలా ఇలా చేసి ఉంటారేమో అనుకున్నా, కానీ అలా ఏం లేదు. ఆ లేక్కి పేరంట అండర్ ద మూన్ అని చెప్పి. మొత్తం అంతా అడవిలోకి వెళ్ళిపోతున్నట్టు, అట్లా కొండలలోకి అలా వెళ్ళిపోతున్నట్టు ఉంది. రోడ్ కూడా లేదు క్లియర్గా, అంతా మట్టి రోడ్డు అలా ఉంది. చూస్తున్నారు కదా మీరు. సో చిన్నగా ఉంటుంది రోడ్ కూడా, అంటే వన్ వే రూట్. సో ఎవరైనా ఆపోజిట్లో వస్తే కన్నా కొంచెం కష్టమే సైడ్ తీసుకోవడం, అందుకు అంత చిన్న రోడ్ ఉంటుంది. బాగుంది చూడడానికైతే. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో చీర్యాల దగ్గరలో ఎవరైనా ఉంటే కీసరా, ఈసీఐఎల్, సికింద్రాబాద్ వీళ్ళు వెళ్ళి చూడొచ్చు, ఒకసారి విజిట్ చేయండి. బట్ ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు అయితే ఉండలేము, చాలామంది అయితే ఉంటున్నారు. ఫ్యామిలీస్తో వచ్చి ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు, కానీ నార్మల్గా అయితే అంత ఉండే ప్లేస్ అయితే ఏం కాదు. నాకైతే ఎక్కువసేపు ఏమి ఉండాలనిపించలేదు. ఏమీ లేదు, ఒక లేక్ ఉంది. ఆ లేక్ చుట్టూ చెట్లు, కొండలు చూడడానికైతే వ్యూ బాగుంటుంది. కానీ నాకేంటంటే ఆ ప్లేస్ కొంచెం నీట్గా ఉంటే కన్నా ఫ్యామిలీస్ వచ్చి టైం స్పెండ్ చేయడానికి, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి బాగుండేది. కానీ చాలామంది బ్యాచిలర్స్ ఇలా వచ్చి పార్టీ చేసుకుంటారు కదా, అక్కడ అంత నీట్గా లేదు. లేస్ ప్యాకెట్స్ తెచ్చుకునేటివి అక్కడే వేసేయడం, ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తాగినవి అక్కడే వేసేయడము, ఈ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అవి అయితే పగలు కొట్టేసేయడము. ఇట్లా ఎక్కడ చూసినా గాజు ముక్కలే ఉన్నాయి. సో అది అడుగు ఎక్కడ పెట్టాలన్నా కూడా కొంచెం చూసుకొని అడుగు వేయాల్సి వస్తుంది. పిల్లలైతే కొంచెం చూసుకోరు కదా, వాళ్ళు అయితే నడిచి వెళ్ళలేరు, అంత కంఫర్ట్ అయితే లేదు. సో చూడ్డానికైతే అంత బాగుంది. కొంచెం దీన్ని మెయింటెనెన్స్ బాగా చేసి పెడితే కన్నా చాలా బాగుంటుంది. ఆ విజిటింగ్ కూడా చాలామంది ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. మార్నింగ్ వచ్చి ఇక్కడే ఫుడ్ చేసుకొని ఇక్కడే తింటారు కదా, అవి కుక్ చేస్తారు కదా, రాళ్ళు పెట్టుకొని కట్టెలు పెట్టేసి పెడతారు. ఆ కట్టెలు పెట్టిన మండినేది, ఆ రాళ్ళు పెట్టుకునేది, ఆ మంట పొయ్యి ఏర్పాటు చేస్తారు కదా, అవి అంతా కూడా అట్లనే పెడతారు. దాన్ని కొంచెం నీట్గా అయితే చేయట్లేదు. చూడండి ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి, ప్లాస్టిక్ అన్నీ అంతా ఉంటుంది. అదొక్కటే కొంచెం నీట్నెస్ అనిపించలేదు. ప్రజెంట్ అయితే ఎక్కువ ఫ్యామిలీస్ అయితే ఎవరు రావట్లేదు. చాలామంది జెంట్స్ అంటే బ్యాచిలర్స్ వాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ కుక్ చేసుకొని అక్కడ లేక్లో స్విమ్ చేసి అలా వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఫ్యామిలీస్ అయితే కొంచెం తక్కువే, మేబీ ఇంకా ఎవరికి తెలియకపోవచ్చు ఇది. సో చెట్లు అయితే ఇలా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. దీన్ని కొంచెము మెయింటెనెన్స్ చేస్తే కనుక మనకి వెళ్ళడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా కొంచెం విలేజ్ టైప్ కాబట్టి కొంచెం గొర్రెలు మేకల్ని వేపుకునేటోళ్ళు, ఆవులు ఇవన్నీ కూడా వచ్చాయి. అవి కూడా ఆ లేక్లో స్విమ్ చేస్తూ ఉన్నాయి.
సో, అది చూడగానే కొంచెం మా ఊరు గుర్తొచ్చింది. మా ఊర్లో గూడా మా బర్రెలు ఇలానే తిరుగుతూ ఉంటాయి, స్విమ్ చేస్తూ ఉంటాయి. అమ్మమ్మోళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు అలా చూసేవాళ్ళము. సో, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసాను అట్లా. సో, ఇది చూడ్డానికైతే వ్యూ ఎక్సలెంట్‌గా ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. నార్మల్‌గా ఈవినింగ్ ఎళ్తే గన ఓకే. మంచి గాలి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. కొద్దిసేపున్నా కూడా హాయిగా ఉంటుంది. సో, ఈ వీడియో గన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.